హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎంఆర్ గ్రూప్స్. సో స్పాటింగ్ ద ఎర్రర్లో ఇది ఇంకో సిరీస్. ఈ స్పాటింగ్ ద ఎర్రర్స్ ఇప్పుడు మనం ఆర్టికల్స్ టాపిక్ మీద డిస్కస్ చేద్దాము. సో మనకి ఎగ్జామ్లో ఆర్టికల్స్ అనగానే ఏ అండ్ ద అనేవి ఉంటాయి. అక్కడ లైక్ ఏం పెట్టాలి ఆ బ్లాంక్లో అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఆర్టికల్స్ మీకు ఫస్ట్లోనే చెప్పాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్లాస్ కూడా ఉంటుంది. నేను అక్కడ చెప్పిందే ఇక్కడ, ఓకే. ఎందుకంటే స్పాటింగ్ ద ఎర్రర్స్ ఆర్ నథింగ్ బట్ ఇఫ్ వీ గెట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ కరెక్ట్గా వస్తే స్పాటింగ్ ద ఎర్రర్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి ఆ క్లాస్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఓకే. సో మనకు ఆల్రెడీ తెలిసిందే ఆర్టికల్స్ అంటే ఏంటి. నౌన్స్ ముందు యూజ్ చేసే వర్డ్స్ని ఆర్టికల్స్ అంటాము, ఓకే. నౌన్స్ అంటే ఏంటి? నౌన్స్ ఆర్ నథింగ్ బట్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ ఐడియా. పేరు, మామూలుగా పేరుని నౌన్ అంటాం. అలా ఎవరి అయినా పేర్ల ముందు యూజ్ చేసే వర్డ్స్ని మనం ఆర్టికల్స్ అంటాము. ఇవి ఎందుకు యూజ్ చేస్తాం మామూలుగా ఆర్టికల్స్ని అంటే, ఎందుకంటే అసలు మనం యూజ్ చేసే సెంటెన్స్లో స్పెసిఫిక్గా చెప్తున్నామా ఏదైనా దాని గురించి, లేకపోతే జనరల్గా మాట్లాడుతున్నామా, సో అలాంటి వివరాలు తెలుసుకోవడానికి మనం ఆర్టికల్స్ అనేవి యూజ్ చేస్తాం, ఓకే. ఇక్కడ చూడండి, ఆర్టికల్స్ ఆర్ వర్డ్స్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. నౌన్స్ ముందు యూజ్ చేస్తాము. అండ్ టు డిఫైన్ వెదర్ ద నౌన్ ఈ స్పెసిఫిక్ ఆర్ జనరల్. అంటే మనం జనరల్గా మాట్లాడుతున్నామా లేకపోతే స్పెసిఫిక్గా మాట్లాడుతున్నామా. ఇప్పుడు ఎగ్జాంపుల్, తాజ్ మహల్ ఈజ్ వన్ ఆఫ్ ద 7th వండర్, ఓకే. ది తాజ్ మహల్ అంటున్నాము ఎందుకంటే అది స్పెసిఫిక్గా. ది తాజ్ మహల్ అంటే మనం స్పెసిఫిక్గా తాజ్ మహల్ అని యూజ్ చేస్తున్నాం, ఓకే. సో అలా ఈ ఆర్టికల్స్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే స్పెసిఫిక్గా ఉందా ఆర్ఎల్స్ జనరల్గా ఉందా, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. మామూలుగా మనకు తెలిసిందే ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ అండ్ ద 3 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం నౌన్స్ ముందు యూజ్ చేస్తామని చెప్పాము. ఎలా? లైక్ ఎ పెన్, ఎన్ ఆరెంజ్, ద సన్, ఇలా, ఓకే. సో మనం ఈ సిరీస్లో ఏంటి, ఏ అండ్ ద ఇవి తప్పుపోకుండా ఎగ్జామ్లో ఎలా పెట్టాలి, ఓకే. సో దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఆర్టికల్స్లో మనకి ఈ ఏ అండ్ దానే కొన్ని టైప్స్గా డివైడ్ అయ్యాయి. అవే డెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్, ఓకే. డెఫినెట్ ఆర్టికల్ అంటే ద. ఎందుకంటే ద ఆర్టికల్ ఎప్పుడు వచ్చినా కానీ అది స్పెసిఫిక్గా ఏదైనా దాని గురించి చెప్పడానికే వస్తుంది, ఓకే. సో ద అనేది డెఫినెట్ ఆర్టికల్, ఓకే. ఇంకో టైప్ ఏముంది, ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ అండ్ యాన్. ఏ అండ్ యాన్ అనేవి జనరల్గా వస్తాయన్నమాట. జనరల్గా ఎన్ యాపిల్, ఎ పెన్, ఓకే. సో జనరలిస్టిక్గా ఉన్నప్పుడు మనం ఏ అండ్ యాన్ని యూస్ చేస్తాము, ఓకే. సో మామూలుగా మనం మామూలుగా చూడాలి అంటే వోవెల్స్, కాన్సనెంట్స్, ఈ ఆర్టికల్స్ అనే టాపిక్ని మనం అర్థం చేసుకోవాలంటే వోవెల్స్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. మనకి వోవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ వోవెల్స్లోకి వెళ్ళే కంటే ముందు వన్స్ విల్స్ లుక్ ఎట్ ఇట్. ఆల్ఫాబెట్స్, మొత్తం ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి మనకి. ఆల్ఫాబెట్స్ టోటల్లీ 26. ఈ 26లో మనకి ఈ 26లో ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ 5 వోవెల్స్ అన్నమాట. ఈ 5 కాకుండా ఈ 26లో రిమైనింగ్ ఎన్ని, 21. ఈ 21 అన్ని కాన్సోనెంట్స్, ఓకే. సో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. సో ఈ 5 ఏ, ఈ, ఐ, ఓ, యుని మనం వోవెల్స్ అంటాము. అండ్ మిగిలిన 21 లెటర్స్ని మనం కాన్సోనెంట్స్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఫస్ట్ ఏ అండ్ ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా, దాని గురించి డిస్కస్ చేద్దాము. సో అలా మెల్లిగా సీరియల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ ఏ అండ్ ముందే చెప్పాము, ఇండెఫినెట్ అంటేనే ఏంటి, జనరల్ యూసేజ్లో వాడతాము అన్నాము, జనరల్ యూసేజ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు దే ఆర్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ నౌన్స్, ఓకే. సింగులర్ నౌన్స్ ముందు వాడతాము. అండ్ ఆల్సో కౌంటబుల్ నౌన్స్ ముందు వాడతాము. కౌంటబుల్ నౌన్స్ అంటే ఇప్పుడు పెన్, యాపిల్, ఇవన్నీ ఏంటి, కౌంటబుల్. ఇప్పుడు ఏ పెన్ అంటాము, ఓకే, అండ్ యాపిల్ అంటాము.
బికాస్ యాపిల్ కెన్ బి యాపిల్స్, ప్లూరల్ కదా, ప్లూరల్గా రాయొచ్చు. ఓకే, ఇవన్నీ కౌంట్ చేయగలుగుతాం. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎయిర్ ఉందనుకోండి, ఎయిర్ని మనం ఎయిర్స్ అన్నాము. సో ఇదేంటి, అన్కౌంటబుల్. ఓకే, అన్కౌంటబుల్. సో ఇలాంటి వాటి ముందు మనం ఏ ఆర్ యాన్ని వాడము. ఓకే, ఏ అనేది మోస్ట్లీ ఏమంటాము అంటే, మోస్ట్లీ అందరు ఏమనుకుంటారు, ఈ ఆర్టికల్స్ అనగానే అది వోవెల్స్ ముందే వాడాలి అంటే ఈ ఏఈఐఓయు వచ్చినప్పుడే వాడాలి అనుకుంటారు. ఈ ఏఈఐఓయు వచ్చిన వర్డ్స్ దగ్గర, ఇప్పుడు ఏఈఐఓ, ఇప్పుడు పెన్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ పెన్ ఉంది, పెన్. ఓకే, ఇంకోటి నెక్స్ట్ యాపిల్ ఉంది. సో ఏఈఐఓయులో వోవెల్స్ చూసుకుంటారు, ఏ ఉంది కదా, ఏ అనే అక్షరం ఎక్కడైతే వస్తుందో అక్కడ యాన్ యూజ్ చేయాలనుకుంటారు. అంటే వోవెల్ వచ్చిన దగ్గరల్లా యాన్ యూజ్ చేయాలనుకుంటారు. అండ్ ఇక్కడ వోవెల్ లేదు కదా, పి ఉంది కదా, పి వచ్చినప్పుడు ఏ యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది కరెక్ట్ అనుకుంటారు, కానీ అది కాదు. థింగ్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఆర్టికల్స్ చేసేటప్పుడు లెటర్ని చూడొద్దు. వాట్ వీ నీడ్ టు ఫోకస్ ఈజ్ సౌండ్, అది ఎలా పలుకుతుంది. ఓకే, మామూలుగా మనకి హల్లులు అచ్చులు అని ఉంటాయి కదా తెలుగులో. సో అచ్చుల సౌండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు యాన్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. హల్లుల సౌండ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఏ వస్తుంది. ఇప్పుడు చూడండి, అచ్చులు, ఆ నుండి అమహ వరకు ఇలా ఎప్పుడు వచ్చినా కానీ యాన్ యూజ్ చేయండి. సౌండ్ మళ్ళీ అచ్చులు అనగానే వర్డ్స్ కాదు, సౌండ్స్, అచ్చుల సౌండ్స్. హల్లులు ఉన్నాయి, మళ్ళీ హల్లులు. కా నుంచి బండిర వరకు మనకి ఏ సౌండ్ వచ్చినా కానీ ఏని యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం ఇలానే. ఇప్పుడు యూరోపియన్ ఉంది, యూరోపియన్, యూరోప్ అనుకోండి, యూరోప్ ఉంది, యూనివర్సిటీ ఉంది. మనకి ఇష్టమైన మళ్ళీ ఎగ్జాంపుల్ పెన్ ఎగ్జాంపుల్ తీసుకొద్దాం, మనకి ఇష్టం కదా ఈ పెన్ ఎగ్జాంపుల్. ఓకే, సో యూరోప్. మామూలుగా మనం ఏమనుకుంటాం, ఏఈఐఓయు వస్తే యాన్ పెట్టేయాలనుకుంటాం, కానీ ఇక్కడ చూడండి ఏఈఐఓయునే కదా ఇది, ఈ వచ్చింది. సో ఇక్కడ యాన్ పెట్టాలా, కాదు. మనము అదే సౌండ్ పలుకుతుందనే చూసుకోవాలి. యూరోప్ అంటే యు వస్తుంది, ఇలా వస్తుంది, యు అనే సౌండ్ పలుకుతుంది. యు అనేది ఏంటి, హల్లులు, ఏ వస్తుంది. ఓకే, ఏ యూరోప్. ఓకే, నెక్స్ట్ యూనివర్సిటీ అన్నప్పుడు ఎలా పలుకుతుంది, యు. మళ్ళీ యు అనేది ఏంటి, హల్లులు. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, ఏ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ పెన్ ఉంది, పెన్, పా అని వస్తుంది, పెన్. పా అన్నప్పుడు ఏంటి, మళ్ళీ అది హల్లుల సౌండే, అదొక కాన్సోనెంట్ సౌండే. హల్లులు ఆర్ నథింగ్ బట్ ద కాన్సోనెంట్ సౌండ్స్ అనుకోండి. ఇవి వోవెల్ సౌండ్స్. ఓకే, ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్, ఆ వస్తుంది, ఆ అనేది ఏంటి, అచ్చు, అన్ యాపిల్, అంతే కదా. ఆ నుంచి అమహ, యాన్ వస్తుంది, అన్ యాపిల్. ఓకే, సో ఇదొక్క ట్రిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఆర్టికల్స్ చాలా ఈజీగా చేయగలుగుతాం. ఏ అండ్ యాన్ అయితే మనం ఈజీగా చేస్తాం ఎక్కడ వచ్చినా కానీ. ఓకే, రిమెంబర్ దిస్. అచ్చులు, హల్లులు, ఆ నుంచి అమహ వస్తే యాన్ వస్తుంది, కా నుంచి బండిరా వస్తే ఏ వస్తుంది. ఓకే, ఏంటి, ఫస్ట్ లెటర్ని బాగా గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూనివర్సిటీ అన్నప్పుడు మనం యూ ఎలా పసిగట్టామో అలా అన్ని వర్డ్స్కి అలానే మీరు లైక్ ఫైండ్ అవుట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఏ ఎలా వాడుతున్నామో చూద్దాం. ఇందాకే అన్నాం ఏ ఎప్పుడు వాడతాము, ఎప్పుడైతే అది అచ్చుల సౌండ్, వోవెల్ సౌండ్ అనేది వస్తుందో, అచ్చులు అనేవి వస్తాయో అప్పుడు మనం ఏ అనేది వాడతాము అని చెప్పాము. సారీ, అచ్చుల సౌండ్ కాదు, కాన్సోనెంట్ సౌండ్, హల్లులు, కా నుంచి బండిరా వరకు వచ్చినప్పుడు ఏ వాడతాము. పెన్ ఉంది, ఇప్పుడు పెన్,
పెన్ ఫస్ట్ లెటర్ ఏంటి? ప. పెన్. పే ప. పా అన్నప్పుడు ఏంటి? మన ట్రిక్ ఏంది? ఆ నుంచి అమహ వరకు వస్తే యాన్ వస్తుంది. కా నుంచి బండిరా వరకు వస్తే ఏ వస్తుంది. పెన్ పా. పా అన్నప్పుడు ఏంది? ఏ పెన్. ఓకే. నెక్స్ట్ బుక్ ఉంది. బుక్ బా. బా అన్నప్పుడు మళ్ళీ ఏనే వస్తుంది. ఏ బుక్. నెక్స్ట్ టేబుల్ టా. టా అన్నప్పుడు ఏంటి? మళ్ళీ అది కూడా ఒక కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ టేబుల్. ఓకే. నెక్స్ట్ పెన్సిల్ పెన్. ఇదేంది? మళ్ళీ పా హల్లు సౌండ్ కాన్సనెంట్ కాబట్టి ఏ పెన్సిల్. నెక్స్ట్ యూనివర్సిటీ యు. ఫస్ట్ లెటర్ ఏం పలుకుతుంది? యు. యూనివర్సిటీ. సో ఇది ఇప్పుడు ఏంటి? యూనివర్సిటీ అన్నప్పుడు ఏ. యూనివర్సిటీ అనేది ఎక్కడ? కా నుంచి బండిరా వరకే ఉంటుంది కాబట్టి అది కూడా ఒక కాన్సనెంట్ సౌండే. ఏ యూనివర్సిటీ. ఏఈఐఓయు ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ యాన్ పెట్టారు, అది తప్పు అవుతుంది. మీరు యూనిట్ టు అబ్జర్వ్ ద ఫస్ట్ వర్డ్, ఫస్ట్ సౌండ్ ఎలా పలుకుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ యూనిఫామ్. ఇక్కడ కూడా యు వస్తుంది. ఏ యూనిఫామ్ వస్తుంది అప్పుడు, అది కూడా ఒక కాన్సనెంట్ సౌండే కాబట్టి. నెక్స్ట్ డాష్ వన్ మ్యాన్ కమిషన్. వన్ మ్యాన్. వా. వా అనేది కూడా కాన్సనెంట్ సౌండ్. ఏ వన్ మ్యాన్ కమిషన్. నెక్స్ట్ డాష్ 1 లీటర్ బాటిల్. 1 లీటర్. వా. మళ్ళీ వా వచ్చింది. ఏ 1 లీటర్ బాటిల్. ఓకే. సో అర్థమవుతుంది కదా వాట్ యూ నీడ్ టు డూ. ఫస్ట్ లెటర్ సౌండ్ ఎలా పలుకుతుంది దాని మీదనే ఆర్టికల్స్ అనేవి రాయాలి. ఇక్కడ చూడండి యూరోపియన్ ఇందాకే చేసాము. యూరోపియన్ యు. యు అంటే మళ్ళీ ఈ కేటగిరీలోనే వస్తుంది కాబట్టి ఏ యూరోపియన్. నెక్స్ట్ యూకలిప్టస్ ట్రీ. యూకలిప్టస్ యు. సో ఇదేంటి? ఏ యూకలిప్టస్ ట్రీ. ఓకే. సో ఇది ఇలా చేస్తారు. నెక్స్ట్ యాన్ ఎలా చేస్తున్నారో చూడండి. యాన్ ఎప్పుడు వాడతాము? మామూలుగా వోవెల్ సౌండ్ వచ్చినప్పుడు. వోవెల్ సౌండ్, వోవెల్స్ అనట్లేదు, అంటే ఆ నుంచి అమహా వరకు వచ్చే సౌండ్స్ అన్నమాట. ఓకే. మనది కోడ్ గుర్తుంది కదా, కా నుంచి బండిరా ఏ యూస్ చేయాలి. ఆ నుంచి అమహ యాన్ యూజ్ చేయాలి. సో ఇది ఇక్కడ ఏంటి? ఆ నుంచి అమహ అనేది వోవెల్ సౌండ్స్ వస్తాయి మనకి ఇక్కడ. కా నుంచి బండిరా అనేది we will get consonant sounds here. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని అన్ని చేయగలుగుతారు. యాపిల్. యాపిల్. ఇది కూడా ఏంటి? ఇప్పుడు ఒక వోవెల్ సౌండ్ కాబట్టి యాన్ యాపిల్. యాంట్. ఆనే వస్తుంది. యాంట్. ఆ అనేది వస్తుంది కాబట్టి ఇదేంటి? యాన్ యాంట్. ఎగ్. ఏ అనేది వస్తుంది. యాన్ ఎగ్. ఆరెంజ్. ఆరెంజ్. ఓ వస్తుంది కదా. ఓ అంటే ఏంటి? మళ్ళీ అది వోవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఆరెంజ్. నెక్స్ట్ అంబ్రెల్లా. అంబ్రెల్లా. వచ్చింది కాబట్టి యాన్ అంబ్రెల్లా. వర్డ్స్ మీద ఫోకస్ చేయకండి. ఓ వచ్చింది కదా అని ఇక్కడ అలా ఓకే ఓ వచ్చింది యూ వచ్చింది అనేసి. ఓకే. వాట్ యూ నీడ్ టు ఫోకస్ సౌండ్ పైన. అంబ్రెల్లా అన్నప్పుడు ఆ అనేది వస్తుంది కదా, యాన్ అంబ్రెల్లా అని. సో అలా సౌండ్ మీదనే ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఐరన్ బాక్స్. ఐరన్. అండ్ ఐరన్ బాక్స్ ఎందుకంటే ఇది వోవెల్ సౌండ్ కాబట్టి. నెక్స్ట్ ఐస్ క్రీమ్. ఐస్. ఐస్ వస్తుంది. ఇది కూడా ఆ నుంచి అమహా వరకే ఉంటుంది, వోవెల్ సౌండ్. అండ్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ ఓవల్. ఓల్ అన్నవన్నీ ఓల్ అన్నా కానీ మళ్ళీ ఓ వస్తుంది, అండ్ ఓవల్. నెక్స్ట్ ఎలిఫెంట్. ఎలిఫెంట్. ఇదేంది? మళ్ళీ యాన్ ఎలిఫెంట్. సో ఇలానే ఏ ఆర్ యాన్ ఏ ఆర్టికల్ వచ్చినా కానీ ఇలానే సౌండ్ గుర్తుపట్టేసి మీరు ఆన్సర్స్ పెట్టేయండి. నెక్స్ట్ అండ్ ఇంకో సిచ్యువేషన్ ఏంటి అంటే ఎప్పుడైతే సైలెంట్ హెచ్ వర్డ్స్ వస్తాయో, సైలెంట్ హెచ్ వర్డ్స్ ఎక్కడైతే వస్తాయో అప్పుడు మోస్ట్లీ మనం యానే యూస్ చేస్తాం. ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి చూడండి. అవర్. ఇక్కడ దీన్ని హవర్ అనొద్దు,
అవర్ అనాలి, ఎందుకంటే హెచ్ అనేది సైలెంట్. హా అన్నప్పుడు హా ఏ అవుతుంది, సైలెంట్, ఇది సైలెంట్ కాబట్టి అవర్, ఆ అవర్ ఆ వస్తుంది కాబట్టి ఇది ఏంటి ఏ, ఆ వస్తుంది. ఆ అనేది ఏంటి మళ్ళీ వోవెల్ సౌండ్ కాబట్టి ఎన్ అవర్. ఓకే, నెక్స్ట్ డాష్ ఆనెస్ట్ మ్యాన్, హానెస్ట్ కాదు, హెచ్ అనేది సైలెంట్ కాబట్టి ఆనెస్ట్, ఆనెస్ట్ ఓ వోవెల్ సౌండ్, అన్ ఆనెస్ట్ మ్యాన్. నెక్స్ట్ ఎయిర్, హెచ్ ఈజ్ ద సైలెంట్ హియర్, ఎయిర్, ఎయిర్, ఎయిర్ అన్న మళ్ళీ అదొక వోవెల్ సౌండ్, ఆ నుంచి అమ్హా వరకే ఉన్న కేటగిరీలో ఉంది, అన్ ఎయిర్. ఓకే, ఆనర్, హెచ్ అనేది సైలెంట్, ఆనర్ ఆ, ఇక్కడ కూడా యాన్ వస్తుంది ఎందుకంటే ఇది వోవెల్ సౌండ్ కాబట్టి అన్ ఆనర్. నెక్స్ట్ ఆర్ గ్లాస్, ఆర్ గ్లాస్, హెచ్ అనేది సైలెంట్, ఆర్ గ్లాస్, ఇక్కడ ఏంది ఆ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇది కూడా ఒక వోవెల్ సౌండ్ కాబట్టి అన్ ఆర్ గ్లాస్. నెక్స్ట్ ఆనెస్ట్ మిస్టేక్, సేమ్ ఆనెస్ట్ మ్యాన్ లాగానే ఆనెస్ట్ మిస్టేక్, హెచ్ అనేది సైలెంట్, ఓ ఆనెస్ట్ ఓ వస్తుంది కాబట్టి వోవెల్ సౌండ్ అచ్చుల్లోనే ఉంది కదా, సో యాన్. సో ఎప్పుడైతే మీరు హానెస్ట్ హెచ్ అనేది కలిపి పలుకుతారనుకోండి, ఇప్పుడు హవర్ ఉంది, హవర్ని హవర్ చేసేసారు, హా చేశారు, దీన్ని హెచ్నే పట్టుకున్నారు అనుకోండి సౌండ్, అప్పుడు ఏమవుతుంది హా అవుతుంది. హా అయినప్పుడు ఇది ఏమవుతుంది ఏ రాస్తారు, ఏ అవర్, ఇది కరెక్ట్ కాదు. మనము సైలెంట్ వర్డ్స్ ఏవో కూడా గట్టిగా ఫోకస్ చేయాలి. అవర్లో హెచ్ అనేది సైలెంట్ కాబట్టి మనం దేని మీద ఫోకస్ చేస్తాం, నెక్స్ట్ వర్డ్ మీద, ఆ మీద, అవర్. ఓకే, కాబట్టి ఇది ఏమవుతుంది అన్ అవర్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఈ సైలెంట్ వర్డ్స్ అనేవి కూడా దే ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఏంటంటే అబ్రివేషన్స్ వచ్చినప్పుడు ఎలా యూస్ చేయాలి. ఓకే, సో సేమ్ ఫార్ములా, కాన్సనెంట్ సౌండ్స్, వోవెల్ సౌండ్స్ని మనం గుర్తుపట్టాల్సిందే. ఓకే, సో ఇక్కడ చూడండి ఎంబీఏ, ఎంబీఏ డికోడ్ చేద్దాం, ఎం అంతే కదా, ఎం ఏ అనే సౌండ్ వస్తుంది, అండ్ ఎంబీఏ, ఎం ఎంఏ అదే మళ్ళీ ఇదే ఎం, నెక్స్ట్ ఇదే మళ్ళీ అదే కదా అచ్చుల సౌండే వోవెల్. ఓకే, అండ్ ఎంఏ, ఈ కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఆ నుంచి అమహా, అండ్ కా నుంచి బండిరా, ఏ. ఓకే, నెక్స్ట్ ఎఫ్బిఐ ఏజెంట్, ఎఫ్ ఎఫ్ ఏ వస్తుంది, వోవెల్ సౌండ్ కాబట్టి ఎన్ఎఫ్బిఐ ఏజెంట్. ఓకే, సి ఏఈఐఓయు అనుకుంటే మామూలుగా బాగా తెలివిగా ఉన్న వాళ్ళు ఏఈఐఓయు ఒకటి నేర్చుకుంటే అయిపోతుంది అనుకుంటారు కదా, సో ఇక్కడ ఏఈఐఓయు కాదు, ఎఫ్ అనేది ఏంటి ఒక కాన్సోనెంట్. సో ఈ ఫార్ములాతో వెళ్తే ఇక్కడ ఏం రావాలి, ఏ రాస్తారు, కానీ అది తప్పు అవుతుంది ఎగ్జామ్లో. సో ఈ ఒక్క చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి, వోవెల్ సౌండ్ అండ్ కాన్సోనెంట్ సౌండ్ యూ విల్ రైట్ ఈజీలీ. నెక్స్ట్ ఎస్బిఐ బ్రాంచ్, ఎస్ 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 అనేది మళ్ళీ ఏమొస్తుంది, ఏ, మళ్ళీ ఎస్ ఏ, ఎస్లో ఏ వచ్చింది కాబట్టి ఇది ఒక వోవెల్ సౌండ్, ఇక్కడ ఏమొస్తుంది అండ్ ఎస్బిఐ బ్రాంచ్. నెక్స్ట్ ఎంఎల్ఏ, ఎంలో ఫస్ట్ ఏం వస్తుంది, ఏ అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి అండ్ ఎంఎల్ఏ. నెక్స్ట్ ఐఏఎస్, ఐఏఎస్ ఐ, ఎన్ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, నెక్స్ట్ డాష్ బీటెక్ స్టూడెంట్, బీటెక్ బి వస్తుంది. ఓకే, ఏ బీటెక్ స్టూడెంట్ వస్తుంది ఎందుకంటే ఇది ఒక కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ యునాస్కో, యునాస్కో యు వస్తుంది కాబట్టి ఏం రాయాలి మనం, ఏ అనేది రాయాలి, ఏ యునాస్కో. ఓకే, నెక్స్ట్ యుఎఫ్ఓ, యుఎఫ్ఓ అంటే ఏంటి మళ్ళీ యు వస్తుంది, యు అనే వర్డ్ వస్తుంది ముందు, యు, ఏ యుఎఫ్ఓ. ఓకే, నెక్స్ట్ ఎన్సిసి,
ఎన్సిసి, ఏ వచ్చింది ముందు కాబట్టి ఇదేంటి ఎన్ఎన్సిసి. ఓకే, నెక్స్ట్ డాష్ యూపీఎస్సి ఎగ్జామ్, యూపీఎస్సి యు కాబట్టి ఏంది ఇక్కడ ఏ యూపీఎస్సి ఎగ్జామ్. ఓకే, అబ్రివేషన్స్ కూడా ఈజీగా రాయొచ్చు. అబ్రివేషన్స్ వచ్చిన ప్రతి దగ్గర ఏ రాదు, మనం సౌండ్ని అబ్జర్వ్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ చూడండి ఎంబీఏ దగ్గర యాన్ ఎంబీఏ రాసాం, ఎస్బీఏ బీటెక్ స్టూడెంట్ దగ్గర ఏ బీటెక్ స్టూడెంట్, యునాస్కో దగ్గర ఏ యునాస్కో రాసాం. సో ఇవి మన డిఫరెన్షియేషన్స్ అన్నమాట. ఓకే, సో ఏ అండ్ యాన్ మీద ఇప్పుడు చూసారు కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా రాయాలి, ఆ సౌండ్స్ని ఎలా అబ్జర్వ్ చేయాలి అని. సో దాని మీద ఎక్సర్సైజెస్ చూద్దాము. ఐ సా డాష్ ఎలిఫెంట్ ఎట్ ద జూ. ఎలిఫెంట్ ఏ వస్తుంది, వర్డ్ చూడండి ఎలిఫెంట్ ఏ. సో ఏమొస్తుంది ఇక్కడ యాన్ ఎలిఫెంట్. ఐ సా అన్ ఎలిఫెంట్ ఎట్ ద జూ. గుర్తుంది కదా, ఆ టు అమహ అంటే ఇది రాసుకోండి ఎగ్జామ్లో పక్కకి, మనకి ఈజీగా రాసేయచ్చు. కా నుంచి బండిరా వచ్చినప్పుడు ఏ. ఓకే, ఇక్కడ ఎలిఫెంట్ ఏ వచ్చింది, సో యాన్ రాసాం. నెక్స్ట్ షీ ఏట్ డాష్ యాపిల్ ఇన్ ద మార్నింగ్. యాపిల్ ఆ. సో ఇక్కడ ఏంది యాన్ వస్తుంది. షీ ఏట్ అన్ యాపిల్ ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్ హీ ఈస్ రీడింగ్ డాష్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇంట్రెస్టింగ్ ఈ. ఇంట్రెస్టింగ్ కాబట్టి ఇది కూడా ఏంది ఒక వోవెల్ సౌండ్ కాబట్టి మనం ఏం రాస్తాం యాన్ రాస్తాము. హీ ఈస్ రీడింగ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్. నెక్స్ట్ we saw dash all on the tree. ఇది కూడా ఏంటి ఒక వోవెల్ సౌండ్ కాబట్టి యాన్ వస్తుంది. we saw and all on the tree. ఓకే, she is dash honest girl. హెచ్ అనేది సైలెంట్, ఓ వస్తుంది. honest honest. she is an honest girl. ఓకే, నెక్స్ట్ he is dash MLA candidate. ఎమ్మెల్యే ఎం. ఎంలో ఫస్ట్ ఏమొచ్చింది ఏ వచ్చింది, ఏ అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి యాన్ రావాలి. హీ ఈస్ అన్ ఎమ్మెల్యే క్యాండిడేట్. ఓకే, నెక్స్ట్ రాహుల్ హ్యాస్ డాష్ అంబ్రెల్లా. అంబ్రెల్లా ఆ. ఓకే, అంబ్రెల్లా ఆ. an umbrella. Rahul has an umbrella. Vowel sound kabatti. Okay, next. He is serving as dash IAS officer. IAS. I అనే సౌండ్ వస్తుంది. I అనేది మళ్ళీ vowel sound కాబట్టి మనం an యూస్ చేస్తాం. He is serving as an IAS officer. Okay, next. I met dash one-eyed man. One. Va. అంతే కదా, వా. వా అనేది ఏంటి మళ్ళీ కా నుంచి బండిరా వరకు వస్తుంది, అదొక కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ వస్తే మనం ఏం రాయాలి ఏ రాయాలి. ఐ మెట్ ఏ వన్-ఐడ్ మ్యాన్. ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ టు ఈట్ డాష్ మ్యాంగో. మా. మ్యాంగో మా వస్తుంది. సి ఎమ్మెల్యే అన్నాం ఇందాక. ఎమ్మెల్యే అన్నప్పుడు ఎం ఎలా పలుకుతుంది, ఎం ఇలా పలుకుతుంది, ఎం అని పలుకుతుంది. మ్యాంగోలో మా వస్తుంది ఫస్ట్, మ్యాంగో. ఓకే, మా అనే వర్డ్ వస్తుంది, ఏలా రావట్లేదు దీనిలాగా. ఓకే, ఇక్కడ ఏం రాస్తాం మనం ఐ వాంట్ టు ఈట్ ఎ మ్యాంగో. ఓకే, నెక్స్ట్ షీ ఈజ్ వియరింగ్ డాష్ ఆరెంజ్ డ్రెస్. ఆరెంజ్ ఓ. ఓకే, she is wearing an orange dress because O is an vowel sound. Okay, next. This is dash big problem. Big ba. A big problem. This is a big problem. Okay, next. She is dash singer. Singer. C. She is a singer. Consonant sound kabatti. Next. She is dash engineer. Engineer. E వస్తుంది. E అనేది ఏంటి మళ్ళీ ఇట్ ఈస్ ఏ వోవెల్ సౌండ్ కాబట్టి షీ ఈస్ an engineer వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిందు గోస్ టు డాష్ ఎన్సిసి క్యాంప్. ఎన్సిసి ఏ.
NCC, Bindu goes to an NCC camp. Okay, next. Kalpana is dash UPSC aspirant. UPSC, U వస్తుంది ఇక్కడ. U అంటే ఏంటి మళ్ళీ? ఇట్ ఈస్ ఎ కాన్సోనెంట్ సౌండ్. కాబట్టి కల్పన ఈజ్ ఎ UPSC aspirant. ఓకే, సో ఇది మన ఆర్టికల్స్లో ఏ అండ్ యాన్ దగ్గర మనం స్పాటింగ్ ద ఎర్రర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రూల్స్ యూజ్ చేయండి, మీరు ఈజీగా ఎగ్జామ్లో రాయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.